డీటెయిల్ చూస్తే ఆపరేషన్ సింధూర్ ముగియలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ట్రైలర్ మాత్రమే చూశారని, తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తామని పాక్ను హెచ్చరించారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఎయిర్ వారియర్స్తో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్పై ప్రశంసల వర్షం కురిపించారు. పెహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా చూసిందన్నారు. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. బ్రహ్మోస్ పవర్ ఏంటో పాకిస్తాన్కు చూపించామని తెలిపారు. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మోస్ పవర్ ఏంటో పాకిస్తాన్కు చూపించామని తెలిపారు. బోర్డర్ దాటుకున్నానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. దీనిపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు మరిన్ని వివరాలు. కళా. రవి, దాదాపు మనకు ఏదైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితము గుజరాత్లోని భుజ్ వైమానిక దళ స్థావరానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ, ఇటు రక్షణ శాఖ మంత్రి కానీ మొత్తము ఏదైతే మనకి ఎయిర్ బేస్లు, తర్వాత ఏదైతే కీలకంగా ఉన్నటువంటి స్థావరాల్లో ఉన్నటువంటి సైనికులను ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నటువంటిది దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కొద్దిసేపటి క్రితం నిన్న ఏదైతే మనకి శ్రీనగర్కి కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడం జరిగింది. అయితే ఇక్కడ సైనికులతో కూడా చాలా కీలకమైనటువంటి కొంతసేపు గడపడము, తర్వాత అనేక విషయాలపై కూడా చర్చించారు. మరి ఈ రోజు ఏదైతే గుజరాత్లోని భుజ్ ఇక్కడ వైమానిక దళ స్థావరానికి వెళ్లారు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది, కానీ ఆపరేషన్ సింధూర్ ఇక్కడే ముగియలేదు, ఇంకా ముందుంది. అంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్ మాత్రమే చూశారు. ముందు ఏదైతే పాకిస్తాన్ హద్దు మీరిందో సినిమా చూయించడానికి రెడీగా ఉన్నామంటూ కూడా చాలా కఠినంగా ఈరోజు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మరొక అంశం, ఏదైతే పాకిస్తాన్కి ఇతర దేశాల నుంచి మద్దతు లభిస్తుందో, అంటే IMF నుంచి కూడా తనకు పాకిస్తాన్కి వచ్చేటటువంటి రుణాలు, అంటే మొదటిసారి కూడా రుణం వచ్చింది, తర్వాత ఏదైతే మరి రెండవసారి కూడా తనకు నిధుల కొరకు కూడా అప్లై చేసినట్లు, తనకి రెండవసారి కూడా IMF నుంచి కూడా నిధులు వస్తున్నటువంటి సమాచారంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే IMF ఇచ్చేటటువంటి నిధులు పాకిస్తాను తీవ్రవాదానికే ఉపయోగిస్తుంది, ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి నిధులను నిలుపుదల చేయండి అంటూ కూడా IMFని కూడా ఇక్కడ ఏదైతే గుజరాత్ బేస్గా జరిగినటువంటి సమావేశంలో మాత్రము ఖచ్చితంగా చెప్పారు. అయితే మరొకటి, ఏదైతే ఆపరేషన్ సింధూరు ఇక్కడ నుంచి ఇది ముగియలేదు, ముందు కూడా జరుగుతుంది. సింధూర్ అంటే ఇది కుంకుమ కాదు, ఇది ధైర్య సాహసాలకు చిహ్నం అంటూ కూడా ఆయన చాలా ఆపరేషన్ సింధూర్ గురించి చాలా గర్వంగా సైనికులను ఉద్దేశించి అక్కడ ప్రసంగించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో సైనికులు చాలా అంటే జై హింద్ అంటూ కూడా నినాదాలతో మారుమోగినటువంటి గుజరాత్లోనేటువంటి భుజ్ ఏదైతే వైమానిక దళ స్థావరం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ ప్రసంగంతో అటు సైనికుల నినాదాలతో హోరెత్తిందని చెప్పవచ్చు. మరొకటి, ఏదైతే సైనికులకు నిన్న ఏదైతే శ్రీనగర్లో జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్లో దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను ఎక్కడ ఉన్నాయో దాని గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టండి అంటూ కూడా ఒక ప్రశ్న లేవనెత్తాడు. అంటే పాకిస్తాన్ తన దగ్గర ఆయుధాలు ఉన్నదని ప్రతిసారి చెప్తూనే ఉంది. అంటే ఏదైనా కానీ మేము అణ్వాయుధం వేస్తాము, అణ్వాయుధం వాడుతాము అంటూ కూడా ఏదైతే చెప్తుందో, తన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని, దీనిపై ఉన్నటువంటి సమాచారాన్ని రాబట్టండి అంటూ కూడా నిన్న ఏదైతే శ్రీనగర్ సమావేశంలో చెప్పడం జరిగింది. మరొక వైపు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంటే అటు సింధు నది జలాలపై కానీ
మరి ఇతర అంశాలపై కానీ అంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి కానీ ఇతరులు కూడా కొంతమంది మధ్యవర్తుల ద్వారా పంపుతున్నటువంటి సమాచారానికి మాత్రము ఖచ్చితంగా మేము వీటికి ఇప్పుడే సమాధానం చెప్పము, దానికి కొంత సమయం పడుతుంది అంటూ కూడా మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించడానికి చాలా కీలకమైనటువంటి డిఆర్డీఓకి సంబంధించినటువంటి ఆకాశ్ క్షిపణి, తర్వాత మనకు రాడార్లు, దీని ఏదైతే పాకిస్తాన్ దగ్గర వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థావరాలను గుర్తించడంలో చాలా కీలకంగా ఇవి పనిచేసాయి. దీనికి కూడా ఆయన ఈ సభలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైన్యంలో సైనిక నాయకులతో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే బ్రహ్మోస్ ఏదైతే క్షిపణి ఉందో అంటే పగలిపూట మనకి పగటిపూటనే వాళ్ళకి చుక్కలు చీయించారు. పాకిస్తాన్ని మాత్రము ముప్పు తిప్పలు పెట్టినటువంటి బ్రహ్మోస్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఏదైతే నిన్న శ్రీనగర్లో జరిగినటువంటి మన ఆర్మీ సైనికులకు ఉద్దేశించినటువంటి సమావేశంలో కానీ, ఈరోజు గుజరాత్లో జరిగినటువంటి భుజ్ వైమానిక దళ స్థావరంలో కానీ అనేక అంశాలను మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి మాత్రము ఒక మెసేజ్ వెళ్ళిందని చెప్పవచ్చు. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయింది, రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిందన్నది పాకిస్తాన్ అనుకుంటుంది. కానీ దానికి అదొక ట్రైలర్ మాత్రమే, ముందు సినిమా ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాను ఒకవేళ నియంత్రణ రేఖను దాటి ముందుకు వచ్చినా కానీ ఇక ఊరుకునేది లేదు, ఎవరు చెప్పినా మేము వినేది లేదు. దానికి ఇప్పటి నుంచే సన్నాహాలు అంటూ కూడా అంటే మనకు పంజాబ్ కానీ, మనకి శ్రీనగర్ కానీ, తర్వాత ఏదైతే గుజరాత్ కానీ, ఏదైతే చుట్టూరా ఉన్నటువంటి మనకు స్థావరాలకు ఖచ్చితంగా ఇక్కడ ప్రధాని కానీ, ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని ప్రశంసిస్తూ ముందు జరగబోయేటటువంటి పరిణామాలపై కీలకమైనటువంటి సమావేశాలు జరుపుతూ మరి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండే విధంగా కూడా సైన్యానికి వారికి ధైర్య సాహసాలకి వాళ్ళని ప్రశంసిస్తూ ముందు చేయబోయేటటువంటి మనకు అంటే ఎక్కడ కూడా చెప్పకుండానే ముందుకు వెళ్లే విధంగా మాత్రము ఒక వ్యూహంతో మాత్రం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. రవి రైట్ కళ, అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటే ఒక పక్క మొన్న యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ సైనికులకి ధైర్య సాహసాలను మెచ్చి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం కోసం రక్షణ శాఖ మంత్రి జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. ఈరోజు భుజ్ అక్కడ ఎయిర్ బేస్ని కూడా సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ వారిస్లో అక్కడ సంతోషాన్ని జోషుని నింపడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ముఖ్యంగా అక్కడ కొన్ని అంశాలను ప్రస్తావించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన బ్రహ్మోస్ పవర్ ఏంటో పాకిస్తాన్కు చూపించాము, బార్డర్ దాటకుండానే అక్కడ శత్రువుల యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేశాము, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా చేశాం, మన బ్రహ్మోస్ క్షిపణుల యొక్క పవర్ ఏంటి చూసాం. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు కళ? ఖచ్చితంగా రవి, ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయ్యాక పాకిస్తాన్కి ఏదైతే డ్రోన్లను కానీ ఇక్కడ దాడి చేసినటువంటి ఏదైతే డ్రోన్స్ కి సంబంధించినటువంటిది, బాంబ్స్ కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా అది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దాడులను ఎప్పుడు కూడా ఇక్కడ మన నియంత్రణ వ్యవస్థ క్షిపణులు అంటే రాడార్కి సంబంధించిన అనుకోవచ్చు, బ్రహ్మోస్ క్షిపణి అనుకోవచ్చు, పాకిస్తాన్లో ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి వస్తుందన్నది ముందుగానే కనిపెట్టి ముందస్తుగానే అలర్ట్ చేసి సైన్యానికి మాత్రము ఇక్కడ ఏదైతే సైన్యానికి ముందస్తుగానే అక్కడ ఏదైతే ఒక 5 నిమిషాలకు ముందా అంటే ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఏదైతే నేను ఉరీ సెక్టార్కి ముందర అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక లగానా అన్నటువంటి విలేజ్, ఆ లగానా అన్నటువంటి విలేజ్లో ఒక 30 మంది ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఉన్నాయి. ఆ 30 నుంచి 40 కుటుంబాల్లో ఆ ప్రాంతంలోకి ఒక బాంబు వస్తుంది, ఒక రాడార్కి సంబంధించినటువంటి ఒక సమాచారము ఒక 10 నిమిషాల ముందుగా రాగానే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ముందుగానే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ సమాచారం ఇచ్చేది కూడా మొత్తం అంతా కూడా సైనికులకు సంబంధించినటువంటి సమాచారం అలర్ట్ చేసినటువంటిది కూడా ఇక్కడ మన క్షిపణులకు సంబంధించినటువంటి ముందస్తు సమాచారంతోటే చాలా అంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మన
అవతల ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా మరణించారు. కానీ ఇక్కడ మన వైపు ఏదైతే ఉన్నారో ప్రజలకు మాత్రము ఆస్తి నష్టం అయింది, కానీ ఇక్కడ ప్రాణాలు మాత్రం ఎవరు కూడా పోలేదు. ఎందుకనంటే మన బ్రహ్మస్ క్షిపణికి సంబంధించినటువంటి ఆకాశ్ సంబంధించినటువంటి ఏదైతే రాడార్స్ మన టెక్నాలజీ మాత్రం ఇక్కడ మనకి చాలా ఉపయోగపడింది. మన వైపు ఎక్కువగా భారీ నష్టం కలగకుండా చేసింది. అంటే ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణి వల్ల పాకిస్తాన్కి చుక్కలు చేయించింది, పగటి పూటనే చుక్కలు చేయించింది అన్నటువంటిది చాలా కీలకంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదే అంశాన్ని ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా సైనికులకు వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలకు తర్వాత వాళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ ఇక్కడ ప్రసంగించడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.